అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీనిలో భాగంగా మీకు డిజిగ్నేషన్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ ఆల్సో జూనియర్ స్టెనోగ్రాఫర్. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 26 ఉన్నాయి. స్టార్టింగ్ డేట్ టు అప్లై వచ్చేసి 16th April 2025 అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 28th May 2025. అట్లనే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జేఎస్ఏ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి విత్ కంప్యూటర్ టైపింగ్ ప్రొఫిషియన్సీ. ఇక్కడ వీళ్ళకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఇంటర్తో పాటు స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి జేఎస్ఏకి 28 years, అట్లనే జేఎస్టీకి 27 years. దాంతోపాటు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. ఓబీసీకి 3 years, ఎస్సీ అండ్ ఎస్టీకి 5 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ బేస్డ్ ఆన్ ద డిజబిలిటీ 10 to 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శాలరీ గురించి మనం మాట్లాడుకుంటే జేఎస్ఏకి వచ్చేసి పే లెవెల్ 2, జేఎస్టీకి వచ్చేసి పే లెవెల్ 4. పే లెవెల్ 2లో బేసిక్ శాలరీ 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ పర్ మంత్ ఇన్ హ్యాండ్ 39,000 వరకు వస్తుందని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇక్కడ పే లెవెల్ 4 వచ్చేసి బేసిక్ శాలరీ 25,500 నుంచి 81,100, అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ 49,000 పర్ మంత్. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాంతో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏందో మనం ఒకసారి క్లియర్ గా ఇప్పుడు చూద్దాం. ఇది ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్. ఇక్కడ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ జేఎస్ఏ. జేఎస్ఏకి ఏ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ వీళ్ళకి టోటల్ గా 2 papers ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మెరిట్ లిస్ట్ అనేది ఓన్లీ మీరు పేపర్ 2లో ఎన్ని మార్క్స్ అయితే స్కోర్ చేస్తారో దాన్ని బట్టే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకు ఏదైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందో కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, అది కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇది వచ్చేసి ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ బేస్డ్, రెండిట్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. టోటల్ గా 200 questions ఉంటాయి, 2.5 hours. ఎవరైతే స్క్రైబ్ యూజ్ చేసుకుంటారో వాళ్ళకి 3 hours 20 minutes. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 1 వచ్చేసి పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్. టోటల్ గా 100 questions ఉంటాయి, 200 marks. అంటే ఈచ్ ఆన్సర్ క్యారీస్ 2 marks. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు. బట్ పేపర్ 2కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ 100 questions లో జనరల్ అవేర్నెస్ 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions. ఇక్కడ మార్క్స్ వచ్చేసి 150, అంటే ఈచ్ ఆన్సర్ క్యారీస్ 3 marks. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, అంటే నెగిటివ్ వచ్చేసి 1/3 అన్నట్టు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎంత ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 words per minute, అదే హిందీ అయితే 30 words per minute. ఇక్కడ మీరు ఫైనల్ గా ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఈ పాయింట్ చూస్తే ఏదైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందో అది కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే, పేపర్ 1 ఏదైతే ఉందో అది కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే. మీరు పేపర్ 2లో ఎంతైతే స్కోర్ చేస్తారో దాన్ని బట్టి మీ సెలెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం జూనియర్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఒకటే పేపర్ ఉంటుంది. దాంట్లో టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200, టైం వచ్చేసి 2 hours. ఎవరైతే స్క్రైబ్ యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక 40 minutes ఎక్స్ట్రా అనేది ఇస్తారు. ఇక్కడ మనం సబ్జెక్ట్స్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 50 questions, జనరల్ అవేర్నింగ్ వచ్చేసి 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ వచ్చేసి 100 questions. ఇక్కడ ఈచ్ ఆన్సర్ క్యారీస్ 1 mark. ఇక్కడ 0.25 ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, అంటే ఇక్కడ నెగిటివ్ ఎంత 1/4. నెక్స్ట్ ఇక్కడ స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎట్లా అంటే మీకు 10 minutes లో దే విల్ డిక్టేట్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 words per minute. మళ్ళీ మీరు అది ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి ఇంగ్లీష్ అయితే మీకు 50 minutes టైం డ్యూరేషన్ ఇస్తారు, అదే హిందీ అయితే 65 minutes టైం డ్యూరేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ ఎవరైతే స్క్రైబ్ యూజ్ చేసుకుంటారో వాళ్ళకి
ఇంగ్లీష్లో ఒక 20 minutes ఎక్స్ట్రా ఉంటుంది. అదే హిందీలో అయితే 25 minutes ఎక్స్ట్రా దే విల్ గెట్. ఇక్కడ కూడా సేమ్, ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ ఏదైతే ఉందో అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మీరు పేపర్ 1లో ఎంతైతే స్కోర్ చేస్తారో, మీ రిటర్న్ టెస్ట్లో ఎంతైతే స్కోర్ చేస్తారో దాన్ని బట్టి మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఈ విధంగా మనం అఫీషియల్ నోటిఫికేషన్ త్రూ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసినాం. సో ఇది ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మేము యూట్యూబ్ తో పాటు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ ప్లాట్ఫామ్స్ లో కూడా వేరియస్ నోటిఫికేషన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మేము రెగ్యులర్ గా షేర్ చేస్తాం. కింద ఉన్న డిస్క్రిప్షన్ లో యూ విల్ గెట్ ద లింక్స్ ఆఫ్ ది సోషల్ మీడియా ఛానల్స్. యూ కెన్ జాయిన్. ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, subscribe to Free Job Guide Telugu YouTube channel. Thank you.